చలసాని గారు ఇటీవల మాజీ మంత్రి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారేమో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారు. సో ఆయన ఏమన్నారంటే, ఎవరండి? అంబటి రాంబాబు గారు వెళ్ళి కలిశారు. సో ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది, నెట్టింట కూడా వైరల్ అవుతున్న క్రమంలో వైఎస్ రాజశేఖర పాత స్నేహితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తారని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అది మీరు ఉండవల్లి గారిని అడగాలి కదా. ఆయన తెలిసిన ఆయన గురించి నేనే వ్యాఖ్య చేస్తానండి. ఉండవల్లి గారు ఏం డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆయన మాట్లాడేది, ఆయన ప్రత్యేక ఆంధ్రవాది, రాష్ట్రం విడిపోవాలని కోరుకున్నారు పాతప్పుడు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి వల్ల లాస్ట్ మీట్లో ఈ రెస్ట్రైండ్. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. నేను 10 పుస్తకాలు రాశాను అనుకోండి, పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు రాశాను రాష్ట్ర హక్కుల కోసం. ఆయన దగ్గర కూడా ఉన్నాయి. బట్ ఎనీవే, పునరీకరణ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మీరు చూడండి, ఆయన వ్యక్తిత్వం కనుక విశ్లేషణ చేసుకుంటే, ఆయన ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఫ్రెండ్ పేరు కూడా అనవసరమే, ఈయన ఏదో మాట్లాడారా బుద్ధి ఉందా లేదా అని మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఆఖరి వరకు ఉండేవారు. ఆయన మనసు ఇప్పుకొని సాయంత్రం ఏమైనా గెస్ట్ హౌస్కి వెళ్ళి కూర్చుని ఆయన అప్పుడప్పుడు కొంచెం పెగ్గేసేవారేమో, ఒకటే అనుకుంటా జీవితం వేసేది, అంటే ఓ రోజుకి అంతే అనుకుంటా, రాయల్ సాల్యూట్ తీసుకుంటారేమో అని చెప్పారు ఎవరు. ఏదైనా సరదాగా మనిషితో లోపల ఉండే మీరు రాజశేఖర్ గారు ఇప్పుడు రాజకీయంగా విభేదిద్దాం కొన్నిసార్లు, కొన్ని విధానాల్లో, లేదంటే కొన్ని విధానాలు అభినందిద్దాం. ఆ మనసులో ఆ మాట కల్మషం లేకుండా వచ్చేసి చేసుకున్నారు ఆయన. వాళ్ళ స్నేహితుడి కోసం ఎంత దూరం వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీకు అర్థమైంది కదా. ఆ విధంగా ఒక నమ్మకస్తునైన ఒక బ్యాచ్ని ఆయన తయారు చేసుకున్నారు. కష్టమో సుఖమో మీకు తెలుసు లేదో, పొట్టి వసంత్ గారు వాళ్ళ నాన్నగారు పొట్టి వెంకటరంగ ప్రసాద్ గారు మా జిల్లా డీసీపీ చైర్మన్ చేశారు. ఎప్పుడో హరిరామ్ జోగి గారు ఈయన 1989లో ఉన్న మైన్స్కి ఇబ్బంది పెట్టారని చెప్పి 94లో పాలకొల్లో వచ్చి హరిరామ్ జోగి గారు పోటీ చేసిన సందర్భంలో పొట్టి వసంత్ ఆయన వచ్చి నేను ఈయన ఓడించడానికి డబ్బులు ఇస్తానని మిగతా ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడి ఎట్టిపోస్తారు. అంటే ఆయన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఒక నాయకులను సృష్టించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ రోజు అధికారంలో ఉండగా మా ఇతరులు ఈయన అపోజిషన్లోనే ఉన్నట్టు ఈయన నిత్య ప్రతిపక్ష పాత్ర పోషించినా సరే అంతకాలం నిలబెట్టుకొచ్చాడు చూసారా. అది ఆయన గొప్పతనం, స్నేహత్వంలో గొప్పతనం. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో అభిమానులు, వీరాభిమానులు ఉన్నారండి, వారసత్వ అభిమానులు, అన్న సూపరు, ఈ మాస్ అప్పీల్ ఉంది. కానీ ఆయన ఎంతమంది నిలబెట్టుకున్నారు? అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు ఆ కుటుంబానికి స్టాంచ్ లెఫ్టినెంట్. అంబటి రాంబాబు గారు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు పక్కన నుంచి ఉంది అంబటి రాంబాబు గారు. ఆ ఫోటో చూడండి, ఆయన అరెస్ట్ అవడానికి ముందు కూడా రాష్ట్రం పార్టీ పెట్టే సందర్భంలో మీరు చూశారు కదా. అందువల్ల రాంబాబు గారు లాంటి వాళ్ళు ఆయనతో కాదు, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, మోహన్ గారు గారితో ఉన్నారు, ఆయన వెంటనే డిఫరెంట్. కానీ ఉండవల్లి గారు సీజన్డ్ పొలిటీషియన్. ఈ పునరీకీకరణ జరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వంలో మార్పు రావాలని కొంతమంది విశ్లేషకులు చెప్తాను. డెఫినెట్గా ఆయనలో ఏ మార్పు, ఆయన అన్న మాస్ వేస్తే మాసు, అన్న చేస్తే మాసు అని అనుకునే వాళ్ళ గురించి మాట్లాడలేం. ఒక వ్యక్తిత్వంలో మంచి మార్పు రావాలి. బట్ ఎనీవే నేను అనుకుంటా ఉన్నాను, వాళ్ళ రాజశేఖర గారి కుమార్తె గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేలు అనేది నా అభిప్రాయం. రాజకీయంగా అంటలేదు, వ్యక్తిగతంగా చెప్తున్న మిత్రుల ప్రకారం కొంతమంది. ఓకే, అందుకని అంటే మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి చెప్పాను తప్ప. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి బర్త్డే విశేషంలో భాగంగా విజయసాయి రెడ్డి గారు కూడా విశేష చెప్పారు. వీళ్ళ స్నేహం కూడా ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోవచ్చా? అది అవసరార్థం కొనసాగుతున్నాయి, కానీ చాలా వరకు విరిగిపోయిందనే భావిస్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని గమనించానండి, అది వాళ్ళ మొహమాటంతో చెప్పే ఇదిలాగానే ఉంది. ఓకే, అందువలన ఎందుకంటే వాళ్ళిద్దరూ కేసుల్లో ఉన్నారు. ఇవాళ ఈ నెల బీజేపీకి హిందూ మతానికి అన్యాయం జరిగిపోతున్న అకస్మాత్తుగా చెప్పాల్సిన అవసరం. బట్ విజయసాయి రెడ్డి గారు కొంచెం ఇప్పుడు ఆ కేసులు మళ్ళీ అన్న కేసులతో ఏం చేస్తారు నాకు అనవసరం. వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళ విషయంలో నిబద్ధత గల వ్యక్తేనండి. జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆయన ఏదో ఉత్తరాంధ్రలో ఏదో పెత్తనం చేస్తున్న విషయంలో ఎవరు అపార్థం కల్పించారో తెలియదు. కానీ దెర్ ఇస్ ఏ ఫ్యూడ్ బిట్వీన్ విజయసాయి రెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ద డే 1 అండి. ఓకే, మధ్యలో వైవి సుబ్బారెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా ఒక దానికి ఆయన ముగ్గురికి లెఫ్టినెంట్గా ఉండేవారు. బట్ ఒకళ్ళ మీద ఎత్తు ఒకళ్ళు ఏదన్నా కానండి,
దానివల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మిగతా విషయాలు తప్ప కానీ విజయసాయి రెడ్డి గారు ఆర్థికంగా చాలా బలోపేతం అయ్యారు. వాళ్ళ అల్లుడి గారి వల్ల అరవిందో ఫార్మా కానీ మిగతా కానీ చాలా ముందుకు వెళ్ళిపోయిన విషయం ఇబ్బంది కలిగించుకుందామని తెలియదు. బట్ మనస్ఫూర్తిగా ఇచ్చారా లేదనేది ఆయన్ని అడుగుదాం. ఓకే, చెల్సాని శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తీసేసి ఆ పథకంలో భాగంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వము ఇంకో పేరు కూడా తెర మీద తీసుకొచ్చింది. చట్టం కూడా అయిపోయిన పరిస్థితి. నాథూరామ్ జీ అంటే నాథూరామ్ జియా గాంధీ పేరు తీసేశారు. తీసేసి రామ్జీ నాథూరామ్జీ అని నాథూరామ్ గాడ్సే అని కాదని అనుకోవట్లేదు కానీ రామ్జీ అనే పేరు పెట్టారు. జీ రామ్జీ అని పేరు పెట్టారు. జీ రామ్జీ నాథూరామ్జీ అనుకుంటే తెలియదు నాకు. ఎందుకు ఈ రకంగా బీజేపీ ముందుకు వెళ్తుంది? ఒక మహాత్మా గాంధీకి మనందరం జగద్రక్షకుడిగా భావించే శ్రీరామచంద్రమూర్తికి పోటీ ఏంటంటే నాకు అర్థం కాదు. మేము తీసేసి రామ్ పేరు కావాలా, మీకు మహాత్మా గాంధీ పేరు కావాలని పెడితే అంత దిక్కుమాల రాజకీయాలు చేసే స్థాయికి అదానీ గారి పార్టీ ఎందుకు వెళ్ళిపోయింది? ఇది అంటే మహాత్మా గాంధీ పేరే వీళ్ళకి ఇష్టం లేదన్నమాట. అసలు ఏం కావాలండి వీళ్ళకి? ఇవాళ వీళ్ళు మాట్లాడే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ చాలామంది తెలియదు. ఇది క్విట్ ఇండియా మూమెంట్ వచ్చినప్పుడు క్విట్ ఇండియా మూమెంట్లో మన దేశంలో ప్రభుత్వాలన్నీ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వాన్ని పక్కన పడేసి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి చావో రేవో అని ఉద్యమం పిలిపించింది. మొత్తం జైళ్ళల్లో కుక్కపడ్డారు. ఆ టైంలోనే కస్తూర్బా గాంధీ గారు జైల్లోనే చనిపోయారు 1942 క్విట్ ఇండియా మూమెంట్లో. అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేక మంది లోపల ఆయన తీసుకెళ్ళి పడేశారు. ఆ టైంలో ఇప్పుడు చెప్తున్న మీరు ఉదాహరిస్తున్న బ్యాచ్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన హిందూ మహాసభ కానీ అలాగే ఆ దుర్మార్గంగా ఉండే విద్వేషం తెచ్చుకొట్టిన ఆ ముస్లిం లీగ్కి సంబంధించిన మహమ్మద్ అలీ జిన్నాతో కలిపి అలాయ్ బలై చేసుకుని కింద మీద పడి ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా గవర్నమెంట్లు ఫార్మ్ చేశారండి. కాంగ్రెస్ పార్టీ చేసిన గవర్నమెంట్లో 3 చోట్ల గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో పిట్టల్ని కాల్చినట్టు దేశ భక్తుల్ని కాల్చి చంపుతుంటే పదవుల్లోనూ ప్రభుత్వాల్లోనూ ఉంది వీళ్ళు కాదండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అండి. నేను ఎందుకంటున్నానంటే ఇవాళ ఈ పథకంలో మహాత్మా గాంధీ గారిని తక్కువ చేయడానికి ప్రతి అవకాశంలో నెహ్రూ గారిని దుర్మార్గంగా చిత్రీకరించడానికి ఏంటంటే నాకు అర్థం పేర్లు పెట్టుకున్నారు అంటున్నారు. ఎస్, ఆ పేర్లు అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సంస్థలు సృష్టించింది ఎవరు? ఐఏఎం పెట్టింది ఎవరు? ఆయన పెట్టారు. అసలు దేశాల్లో సంస్థలు సృష్టించారు, పేర్లు పెట్టుకుని తగ్గిద్దాం. మీరు ఇప్పుడు మోడీ అమ్మే సంస్థ, ఆదాని అమ్మే సంస్థ అని రాసుకుంటారా? ఇవాళ దాన్ని స్కీమ్లో ఉన్న లోపాలను సరిచేసే బిల్లు 1-2 అంశాలను కంపల్సరీగా నేను అభినందిస్తున్నాను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఈ దేశంలో ఏకసత్యాధిపత్యం హిట్లర్ రాజ్యం రావడానికి సూచికండి ఇది. మళ్ళీ చెప్తాను, హిట్లర్ రాజ్యం రావడానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు వీళ్ళు. హిందూ మతానికి ఎన్ని కన్వర్షన్స్ ఆప్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంటే గవర్నమెంట్ కాదు, వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ కేవలం ఆదాని గారు లాభం చేయడం కోసం దేశాన్ని మొత్తం తిరిగి హిందూ మతాన్ని వాడుకున్నారు వీళ్ళు. మీరు కావాలంటే నేను వాళ్ళ నితిన్ జయరామ్ గడ్కరీ గారిని ఆర్ఎస్ఎస్ సంబంధించిన మళ్ళీ చెప్తున్నానండి. ఓకే, వీళ్ళతో కాదు, అబ్సల్యూట్గా చెప్తున్నాను. ఇది పేరు మార్చడం అనేది ఏదో అనుకుంటున్నారండి. అనుకోనేవ్వండి, కొన్నాళ్ళకి ఏం చేస్తారనేది అర్థమవుతుంది. మన మేనిఫెస్టోలో 61 సార్లు మోడీ గారి పేరు, 32 సార్లు మోడీ గారి ఫోటోలు ఉన్నాయంట. విచిత్రం. అది భారతీయ జనతా పార్టీ, జనసంఘం హిందూ మహాసభ 1915లో మొదలుపెట్టింది కాడి నుంచి ఈ రోజు వరకు ఇంత దారుణ స్థితికి ఆ సంస్థ పడిపోలేదని చెప్తున్నారు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఇలాగా పేర్లు తీసేసి దేశానికి కాబోయే అభ్యుదయ భావాలని పొణిగిపుచ్చుకుంటూ యువతని మీరు చెప్పిన అన్ని కోట్ల ఉద్యోగాలు, ఇప్పుడు 11 అంటే 22 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి, 23 కోట్ల మందికి రావాలి. ఎంతమందికి వచ్చిందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని కోరుతాం. చెల్సాని శ్రీనివాస్ గారు, ముఖ్యంగా కలెక్టర్ల సమావేశంలో సీఎం బాబు గారు మాట్లాడుతూ కూటమి పరిపాలనలో 1.5 ఏడాది కావస్తా ఉన్నా కూడా ప్రజలు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు అన్నట్టు ఒక వర్షన్. ఇంకోటి ఏంటంటే 51% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి బాబు గారు మాట్లాడారు. మీకేమనిపిస్తుంది? నిజంగా ఆ రకంగా వాతావరణం ఉందా అంటే ఏం చెప్తారు? చాలా కష్టపడుతున్నారండి చంద్రబాబు గారు. నిజంగా చెప్తున్నాను, ఆ వయసులో నాకు మిగతా కొంతమంది అధికారులు వీళ్ళు చెప్తున్న ప్రకారం ఆయన నిద్రపోనివాడు నిజంగా నేను మిగతావాడు కదా. నిజంగా ఆ 7 గంటలు ఆయన కుర్చీలో కూర్చొని ఇలా కూడా అనుకోవడం ఇలా కూర్చుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఎంత జనం ఏదో మతిమరుపు అనేది మీకు రాదా నాకు రాదా ఒక్కోసారి, అది కాదు. కానీ అసలు నిజంగా అడ్మినిస్ట్రేషన్లో ఆయన పరుగులు పెట్టించే విధానం చూసారా?
కానీ ఇట్స్ నాట్ ఈక్వలెంట్ 1996 నుంచి 2001 వరకు సాగిన పాలన మాత్రం ఏ రోజు లేదండి. తను పూజ చేసుకున్నారు, రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు. ఇవాళ కేంద్ర సహకారం లేదు. ఇవాళ అమరావతి కేంద్రం ఇవ్వాల్సిన 15,000 కోట్లు చొప్పున 30,000 కోట్లు సహాయం రావాలి, 15,000 కోట్లు చేసినట్టు వేశారు. మిగతా విషయం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆమోదం లేదు. ఆ ఉత్తరాది గుజరాతీ మార్వాడి ప్రాంతం కోసం తాగడి పెట్టమంటున్నారు. ఇవన్నీ చూసుకున్నా సరే ఆయన కలెక్టర్ కాన్ఫరెన్స్లో అసలు మీరు చేసిన పనులు అంటలేదు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు కూటమి యొక్క బలం తగ్గుతూ ఉంది, జగన్ గారి పెరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కొంతమంది విశ్లేషకుల సెఫాలజిస్టుల ప్రకారం. మీరేమన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కుటుంబంకి ఎంత ఓట్లు వచ్చినాయండి? 56% ఓట్లు వచ్చినాయి. పాలన ఉంటే కనుక కొంచెం మంచి పాలన ఉన్నదాన్ని చూస్తే కొంచెం పెరగాలి కదా. అంటే 51 పడిపోయినంటే దాదాపు 5% పడిపోయింది కదా ఇప్పటికి. ఇందాక నేను చెప్పిన దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఇది స్టాండర్డ్ అవ్వాలని లేదు, తర్వాత పెరగవచ్చు. బాగుండి ఎవరు పశ్చిమాస్తురస్తున్నా ఎవరిని ఎత్తిమే పెట్టుకుంటే వాళ్ళు పడిపోవచ్చు, మనం చెప్తాం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పాలనలో ఇంకా ఇది లేదండి. అడ్మినిస్ట్రేషన్లో ఉరుకులు పరుగులు పెట్టించేటట్టు ఆయన ఇంకా ప్రయత్నిస్తున్నా సరే ఆయన సహకారం కొంతమంది, నేను చెప్తున్నా మంత్రులు అంటే బాధపడతారు, కొంతమంది మంత్రులు మినహా అందట్లేదు. ప్రతి దాన్ని ఆయన డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓ పక్కన ఆ పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వం కాకుండా పార్టీ కార్యకర్తలు నిజంగా కృషి చేసిన వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశాలు అందలేదనే బాధ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక పోలవరం విషయంలో ఆయనకి నడుముకి దెబ్బతేలినట్టు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాన్ని డెట్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద కేంద్ర బడ్జెట్లోనే పెట్టి, మన మంత్రి ఎర్రనాయుడు గారు అబ్బాయి ఉన్నాడు, అదే విమానాలు గొడవ అయిన ఆయనతోనే తూతూ అని అనిపించి యాక్సెప్ట్ చేయించిన సందర్భంలో బయటికి చెప్పుకోలేని బాధ. సోమవారం పోలవరంగా అనుకున్న మనిషి బయటికి చెప్పుకోలేని బాధ. అమరావతికి కోసం నరకేతన పడుతున్నాడు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి అనంతపురం అభివృద్ధి వికేంద్రం చేయడానికి విశాఖపట్నం వరకు కొంత సక్సెస్ అయ్యారు. అలాగే శ్రీ సిటీలో వరకు అనంతపురంలో కానీ స్టైయింగ్ ఇస్ ఆల్ బెస్ట్ అని కియా తీసుకొచ్చింది మరి ఆయనదే కదా. బట్ ఇవాళ మాత్రం ఆ స్పీడ్ కనపట్లేదు, ఆయన అసంతృప్తిలో ఉంది. ఎందుకున్న సమ్వేర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనేది కాదు, ఎవ్రీవేర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సమ్వేర్ కదా, ఎవ్రీవేర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఆయన ప్రయత్నం లోపల అంటలేదు, ఆయన సరైన సలహాదారు లేకపోవటం వల్ల అమరావతి విషయంలో ఏదో రియల్ ఎస్టేట్ మాయలాగా వెళ్ళిపోతే పద్ధతి జరుగుతుంది తప్ప, దానికి ఒక ఉపాధి కేంద్రంగా కనీసం ఒక అపాచియో బ్రాండిక్సో ఫ్యాక్టరీ ఎక్కువ అక్కర్లేదు, 200 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి వీజీఎఫ్ ఫండ్ కింద ఇస్తే ఒక 5,000-10,000 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి అక్కడ చిన్న అఫోర్డబుల్ హౌసింగ్ చిన్నది ఇస్తే వాళ్ళందరూ ఉండకుండా సొసైటీలో అవుతుందండి, అన్ని వర్గాలు ఉండాలి కదా. అక్కడ ఉపాధి కేంద్రంగా కాకుండా వాళ్ళకి 100 ఎకరాలు ఇచ్చి వీళ్ళకి ఇచ్చాం, గవర్నమెంట్ రైస్లో కొన్ని వచ్చినాయి అనుకోండి, అన్ని స్కూల్స్ ఇచ్చాం, ఇన్ని ఇచ్చాం, హోటల్స్ ఇచ్చాం, ఎవరు ఉంటారండి? వచ్చిన ఆఫీసర్లు అక్కడ రాత్రి అక్కడ ఇల్లుకి ఇస్తారు, అక్కడ వెళ్ళిపోతారు తప్ప ఎవరికి అక్కడ ఉపాధి కేంద్రంగా ఉంటేనే కదా అక్కడ రాజ్యాన్ని అభివృద్ధి అయ్యేది. అక్కడ పాత ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి కదా. అందువల్ల ఆయన సమ్వేర్ కాదండి, ఎవ్రీవేర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. హోప్ ఆయనకు సరైన అడ్వైస్ లేరని నా అభిప్రాయం, స్పష్టమైన అభిప్రాయం. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఇటు ఎమ్మెల్యే మీద కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. 3 నెలలు కాదండి, టైం ఇచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. ఇప్పుడు సంవత్సరం 6 నెలల పైన అయింది కదండి. అంటే అప్పటికే ఎమ్మెల్యేలు షురూ చేస్తారు వాళ్ళ దందా వాళ్ళంతా కథ. అసంతృప్తి అనేది ఎవరు వచ్చినా చేస్తారు, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే గజగజ వణికేవారు. ఇవాళ ఇబ్బంది అయిపోయింది. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు రాగానే దుకాణం ఓపెన్ చేశారు. నేను కాదండి, వాళ్ళనేది వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడిన వైనం చూసాం మనం. కొంతమంది దేర్ ఇస్ నో టుమారో అన్నట్టు. ఎందుకంటే వైకాపా వాళ్ళు సంపాదించారు, వాళ్ళ మించి సంపాదించుకోవాలి. ఏంటంటే ర్యాట్ రన్నింగ్ రేస్. వీళ్ళు కాదు, కళ్యాణ్ బాబు కూడా చెప్పారు, వాళ్ళ పార్టీ జనసేనలు కూడా ఎలా ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో కూడా నేను చెప్తున్నాను, అందుకని నేను అంటూ ఉన్నాను, వీళ్ళందరూ ఈ దిక్కుమాల రాజకీయాలు పోవాలంటే వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ వ్యవస్థ పోయి కొత్తగా నవతరం 30 సంవత్సరాల యువత రాజకీయ అవినీతి మకిలి అంటని యువత వచ్చి రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అధికారం చేపడితే అప్పుడే దుర్మార్గమైన క్రోనీ క్యాపిటలిజాన్ని చేయొచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మనం చూసాం కదండి, ఆదాని గారు వచ్చారంట, ఏం ఆర్డర్ చేశారు? ఆర్డర్ ఫాలో అయిపోతే ఎలాగా? అదన్నీ అమెరికా సంగతి పక్కన పెట్టి నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటావు తీసుకో అని చెప్పి ఆదేశాలు ఇచ్చారా? నిజమని నాకు తెలియదు. ఫాలో అవుతారు, రేపొద్దున ఆర్డర్స్ వస్తాయి కదా. లక్షల కోట్ల నష్టం ఉన్నాడని ఆయన బలవంతాన్ని ఒప్పుకున్నట్టు నా అనుమానంగా ఉందండి. చాలా అన్ఫార్చునేట్. ఇది ఒక ఈయన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నేను లోపల జరిగిన సమస్య డిస్కషన్లో కూడా మనం పాలిస్తున్నామా, ఈ ఆదాని అండ్ కంపెనీ దేశంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని పార్టీ పరిపాలిస్తుందా ఆదేశాల ప్రకారం కొన్ని తప్ప అనేది ఆ బాధ కలిగిందంటే రాష్ట్రం అంతా ఆదాని చేతిలో చిక్కుపోయింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు,
రేపొద్దున ఆయన అధికారంలోకి వచ్చిన అదే పరిస్థితి, రేపొద్దున ఇంకొకరి అధికారంలోకి వచ్చిన అదే పరిస్థితి. తెలుగు జాతి తిరగబడకపోతే కూడా ఇలాగే మదన పడాల్సి ఉంటుంది. అంటే ప్రజలు మెచ్చే పాలన లేదంటారా ఏపీలో? ఇవాళ ప్రస్తుతం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులు ఉన్న కక్షాదింపు చర్యలకు వెళ్ళిపోయారు చూసారా, దానివల్ల ప్రతి సమాజంలో చాలా వర్గాలు వ్యతిరేకమైపోయాయి. ఫ్యాక్ట్ అది. అందువలన అది అంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ యాంటీ వల్ల ఇది నెగ్గారండి. వచ్చింది 40% ఉండొచ్చు, అనుకున్నంత మెచ్చే పాలన లేదని ప్రస్తుతం చెప్పాల్సింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.